హాయ్ గైస్. మార్చ్ సెకండ్ వీక్ సంబంధించి లేటెస్ట్ ఓటీటీ మూవీస్తో మీ ముందుకు వచ్చేసా. మంచి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ అందించే మంచి మూవీస్ అయితే ఈ వీక్ అయితే స్ట్రీమింగ్ వచ్చేసాయి. ఈ వీడియోలో ఆ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ఏ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందనే డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెంబర్ 1, రామం రాఘవం. ఇదొక తెలుగు ఫ్యామిలీ డ్రామా మూవీ అన్నమాట. మెయిన్ రోల్ వచ్చేసి సముద్రకని ధనరాజ్ అయితే నటించారు. మొదటిసారి ఈ మూవీకి డైరెక్టర్ గా ధనాధన్ ధనరాజ్ అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ రామం రాఘవం మూవీ వచ్చేసి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మార్చి 14 నుండి తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 2, హత్య. మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి, మర్డర్ గురించి, అప్పట్లో ఈ మర్డర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఇండియా వైడ్ గా కూడా సంచలనంగా మార్చబడింది. ఒక పెద్ద వైరల్ గా మారింది, పెద్ద ఇష్యూనే అయింది అనమాట. ఇక దీన్ని బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీయడం జరిగింది. ఇదొక తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. డైరెక్ట్ చేసిన వ్యక్తి వచ్చేసి శ్రీవిద్య బస్వా. మెయిన్ రోల్ వచ్చేసి రవివర్మ, ధన్యా బాలకృష్ణ, జయచంద్ర నటించారు. ఇక ఈ హత్య మూవీ వచ్చేసి మార్చ్ 13 నుండి ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3, బీ హ్యాపీ. ఇదొక తెలుగు డబ్బుడ్ హిందీ డాన్స్ డ్రామా మూవీ అన్నమాట. డైరెక్టెడ్ బై రెమో డిసోజా. అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, నోరా ఫతేహి మెయిన్ రోల్ నటించారు. ఇక ఈ బీ హ్యాపీ మూవీ వచ్చేసి ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4, మోనా 2. డైరెక్టెడ్ బై డేవిడ్ జి డెరిక్ జూనియర్, జేసన్ హ్యాండ్, దానా లెడాక్స్ మిల్లర్. ఇదొక తెలుగు డబ్బుడు హాలీవుడ్ యానిమేషన్ ఫ్యామిలీ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ అనమాట. యానిమేషన్ సిరీస్ లో వచ్చిన ఈ మోనా పార్ట్ 1 వచ్చేసి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు మోనా 2 కూడా రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఇక ఈ మూవీ వచ్చేసి జియో హాట్స్టార్ లో మార్చ్ 14 నుండి ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 1 hour 39 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. నెంబర్ 5, పోన్ మ్యాన్. ఇది ఒక తెలుగు డబ్బుడు మలయాళం డార్క్ కామెడీ మూవీ అనమాట. డైరెక్టెడ్ బై జ్యోతిష్ శంకర్ అనమాట. ఇది పొన్ మ్యాన్ వచ్చేసి బాసిల్ జోసెఫ్ మెయిన్ రోల్ నటించారు. 2 hours 5 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటది. దాదాపుగా ఎన్నో సినిమాలు మలయాళం నుండి వచ్చి సక్సెస్ అయ్యాయి. ఆ కోవకు చెందిన మూవీ అనేది. ఇక ఈ పొన్ మ్యాన్ మూవీ వచ్చేసి జియో హాట్స్టార్ లో మార్చ్ 14 నుండి తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6, ఏజెంట్. డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి. మెయిన్ రోల్ వచ్చేసి అక్కినేని అఖిల్, మమ్ముటి, సాక్షి వైద్య నటించారు. ఏజెంట్ మూవీ అనేది డిసప్పాయింట్ చేసింది. అఖిల్ సంబంధించిన థర్డ్ మూవీ ఇది. 2 hours 40 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఇక ఇదొక తెలుగు స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఏజెంట్ మూవీ వచ్చేసి మార్చ్ 13 నుండి జియో హాట్స్టార్ లో తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7, పరాక్రమం. ఇదొక తెలుగు బోల్డ్ యాక్షన్ డ్రామా మూవీ అనమాట. డైరెక్టెడ్ బై బండి సరోజ్ కుమార్. 1 hour 57 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఇక ఈ పరాక్రమం మూవీ వచ్చేసి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మార్చ్ 13 నుండి తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8, ద వీల్ ఆఫ్ టైమ్. ఇదొక తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ అనమాట. ఇక ఇదొక వెబ్ సిరీస్ అనమాట. ది వీల్ ఆఫ్ టైమ్ వెబ్ సిరీస్ వచ్చేసి ప్రైమ్ వీడియోలో మార్చ్ 13 నుండి తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదండి ఈ ఓవరాల్ గా 8 మూవీస్ అయితే, ఇంట్రెస్టింగ్ మూవీస్ అయితే స్ట్రీమింగ్ వచ్చేసాయి. మీరు గనుక ఈ మూవీస్ లో ఏదైనా చూసుంటే గనక మీకు బాగా అనిపించిన మూవీ, మీకు నచ్చిన మూవీ మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.